హలో అండి. ఇవాళ మనము ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే పుదీనా పచ్చడి చాలా క్విక్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి చాలా ఈజీ కూడా చేయటం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి కడాయిలో. దానిలోనే కొన్ని పచ్చిమిర్చి, అవి కొంచెం వేగగానే దానిలో ఒక 4 టమాటాలు, పుదీనాని తీసుకున్న దాన్ని బట్టి టమాటా వేసుకోండి. టమాటా కూడా కొంచెం మగ్గాక దానిలో మనం కడిగి పెట్టుకున్న పుదీనా వేసేద్దాం. పుదీనా డైజెషన్కి చాలా మంచిది. బాడీని కూల్ చేయటంలో కూడా ఇది సహాయం చేస్తుంది. ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. సో పుదీనాని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవటం చాలా మంచిది. ఆకు, టమాటో అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత దీనిలో 1 స్పూను నువ్వులు వేద్దాం. ఇది ఎంతో కమ్మగా చేస్తుంది పచ్చడిని. నువ్వులు పైగా చాలా మంచిది, కాల్షియం. సో పచ్చడిలో 1 స్పూను నువ్వులు వేయండి. అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, అలాగే కొంచెం చాలా తక్కువగా బెల్లం. పచ్చడిలో తీపి ఎక్కువ తెలియదు, ఊరికనే వేసామా వేయలేదా అన్నట్టుగా చాలా తక్కువగా. అలాగే కొంచెం సాల్ట్. అవి కూడా మొత్తం కలిసిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు కిందకి దింపేసుకొని చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకుందాం. దీనిలో మీకు కావాలంటే చిన్న కొబ్బరి ముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒట్టి పుదీనా ఫ్లేవర్తోనే బాగుంటుందని ఇలా చేస్తున్నాను. మొత్తాన్ని మిక్సీలోకి తీసుకుని దాన్ని గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా చేసుకోక్కర్లేదు, కోర్సుగా రుబ్బుకుంటే సరిపోతుంది. పచ్చడిని వేరే గిన్నెలోకి తీసేసుకొని దాన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఈ పచ్చడి చాలా హెల్దీ అండి. పుదీనా చాలా మంచిది ఒంటికి. దానిలో కొన్ని నువ్వులు కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది. క్విక్గా కూడా చేసేయచ్చు, ఎక్కువ టైం ఏమీ పట్టదు. సో ఈ పచ్చడిని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. పచ్చడి మొత్తాన్ని తాలింపులోకి తీసేసుకుని పోయి వెంటనే కట్టేసేయండి. ఆ వేడికి ఉత్తినే మొత్తం కలిపితే సరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, దేనిలోకైనా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ పుదీనా చట్నీ చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా పుదీనా చట్నీ చాలా హెల్తీ. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ రూపంలో చెప్పండి.